హైదరాబాద్ లో మోస్తరు వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అత్యవసరం అయితేనే బయటికి రావాలని సూచించారు అధికారులు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని ఎప్పటికప్పుడు ఆయా డిపార్ట్మెంట్స్ కి పంపించాలని ఆదేశించారు మేయర్ విజయలక్ష్మి. మరోవైపు 3 రోజులు సిటీలో వర్షాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. దీంతో అప్రమత్తమయ్యారు అధికారులు. రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులపై రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సమీక్షలో మంత్రులు, సీఎస్, డీజీపీలు పాల్గొన్నారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్గా ఉండాలన్నారు సీఎం. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో వ్యవస్థను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలు యజమానులకు పరిహారం పెంచాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నగరంలో వర్షాలపై అప్రమత్తంగా ఉన్నామన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. సిటీలోని 141 ప్రాంతాల్లో 242 స్టాటిక్ టీమ్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లోని కంట్రోల్ రూమ్ను పరిశీలించారు విజయలక్ష్మి. కంట్రోల్ రూమ్కు వస్తున్న ఫిర్యాదులపై ఆరా తీశారు. ప్రతి ఫిర్యాదును నోట్ చేసి సంబంధిత శాఖకు పంపించాలని ఆదేశించారు. సిటీలో 9 సెంటీమీటర్ల వర్షం పడిందని, ఎక్కువగా చెట్లు విరిగి పడ్డాయన్న ఫిర్యాదులు వచ్చాయన్నారు మేయర్ విజయలక్ష్మి. లేదండి, ఒక 1-2 ఏరియాస్, బట్ ఐ థింక్ ఎప్పటికప్పుడు మా టీమ్స్ అక్కడ అలర్ట్ గా ఉన్నారు, ఎప్పటికప్పుడు డీవాటరింగ్ చేస్తూ ఉన్నారు. కానీ మాకు మీకు తెలుసు, మనము 2020లో ఎట్లా దాని తర్వాత ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ తీసుకున్నాక కూడా అన్ని పనులు అవుతూనే ఉన్నాయి ఆ ఎస్ఎన్డిపి కింద. సో ఇప్పటి వరకు కూడా ఎస్పెషలీ మనకి ఎప్పుడు కూడా ఎల్బీ నగర్ అటు సైడ్ ఎక్కువ, మన హయత్ నగర్ అటు సైడ్ ఎక్కువ మనకి కంప్లైంట్స్ వచ్చేవి. ఈసారి ఎట్లాంటి కంప్లైంట్స్ కూడా రాలేదు. ఆ కంప్లైంట్స్ చిన్న కంప్లైంట్స్ వచ్చినా సరే మన టీమ్, మాన్సూన్ టీమ్స్ కూడా రెడీగా ఉన్నాయి. అన్ని దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. హైదరాబాద్ లో 3 రోజులుగా వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు వరద పెరుగుతుంది. హుస్సేన్ సాగర్ ఒక గేటు 3 ఫీట్లు పైకెత్తి కిందికి నీటిని విడుదల చేశారు అధికారులు. వరద ప్రాంతాల్లో పర్యటించారు జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశామని, జోనల్ కమిషనర్లు ఫీల్డ్లో ఉంటున్నారని చెప్పారు. వాటర్ నిలిచిన చోట, మూసి పరివాహక ప్రాంతాలు, హుస్సేన్ సాగర్పై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. మరోవైపు వర్షాలతో ఓయూ, జేఎన్టీయూలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు అధికారులు. కూకట్పల్లిలో భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. బోరబండ, అల్లాపుర డివిజన్లోని సఫ్దర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్ సహా పలు కాలనీలు జలమయమయ్యాయి. వరద నీరు ఇళ్లలోకి రావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిలో విషపురుగులు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వర్షం ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 3 दिन हो गया, कौन भी नहीं आ रहे, क्या करेंगे फिर? अब हमको तो रहना पड़ता ना, किराएदार कहाँ जाते फिर? क्या करना साहब, पानी यहाँ तक है, नाला पूरा चौड़ा नहीं जाने इतना होगा, बहुत प्रॉब्लम चल रही है। एकले भी नहीं आ रहे, कोई भी नहीं आ रहे, बोले जाके बोलने वाले बोलो तो कोई भी नहीं आ रहे, क्या करेंगे बोलो। हम लोग बहुत मुश्किल में रह रहे, और क्या है बोले तो ये जो रोड डाले, इंजीनियरिंग प्लानिंग अच्छी नहीं है इनकी। वह यहाँ खाली हमारे घर के सामने ही डाउन है, वहाँ अच्छा है, वहाँ अच्छा है, और अप है, पूरी रोड अप है। ये हमारे घर के सामने ही डाउन है, और नाले को ब्रिज डालते बोले, लेकिन अब तक ब्रिज नहीं डाले। और हम किराए से रहते इधर, 3 दिन से बस्ती में पानी गिर रहा है, वो नाले की वजह से वो नाला नहीं बनवा रहा है। और एक बात क्या है, मैं निकल रहा था, जस्ट मेरी गाड़ी इधर ख़राब हो गई। हाँ, अब कैसा करे बोलो, गरीब का हाल ऐसा हुआ तो कैसा होता। गवर्नमेंट को देखना चाहिए, बनाना चाहिए సార్. అంతా ఇక్కడ అడ్డం కట్టుకొని ఎంక్రోచ్మెంట్ అయినాక వాటర్ సరిగ్గా చెరువులోకి పోకుండా ఈ లోపలికి వస్తున్నాయి. అది సంగతి. ఇది ఫస్ట్ టైం కాదు, లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే జరిగింది, మళ్ళీ ఇట్లా జరిగింది. ఇది ఎంక్రోచ్మెంట్ వల్లనే ఇట్లా జరిగింది అంతే, ఇంకేం లేదు. ఆ చెరువు కూడా చాలా చిన్నదైపోయింది. మైసమ్మ చెరువు చాలా చిన్నదైపోయింది, అని చెరువే లేదు. భారీ వర్షాలకు నగరంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. లింగంపల్లి లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. రైల్వే బ్రిడ్జి దగ్గర భారీగా వరద చేరింది. మోటార్ సాయంతో నీటిని బయటకు తీశారు జీహెచ్ఎంసీ సిబ్బంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంది. లింగంపల్లి రైల్వే అండర్ పాస్ దగ్గర రాకపోకలు బంద్ చేశారు అధికారులు. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి, మెహదీపట్నం వెళ్లే రూట్లను క్లోజ్ చేశారు. డైవర్షన్ ఏర్పాటు చేసి వాహనాలు మళ్లిస్తున్నారు. రైల్వే ట్రాక్ పైకి నీరు చేరడంతో ట్రాక్ పై నుంచి నడిచి వెళ్తున్నారు స్థానికులు. కొన్నేళ్లుగా లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర వర్షాలు పడితే అధ్వానమైన పరిస్థితి ఉందంటున్నారు ప్రజలు.
షేర్లింగంపల్లి నియోజకవర్గంలో భారీ వర్షాలకు కాలనీలు జలమయమయ్యాయి. సుదర్శన్ కాలనీలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో 3 రోజులుగా జనం ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై గుంతలు కనిపించగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో ఇళ్లకే పరిమితమయ్యారు కాలనీ నివాసులు. నిత్యావసర సరుకులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అంతకన్నా ముందు ఇంత రాలేదు, ఇంత నీళ్లు పడుచుకొని రాలేదు. ఉన్న నీళ్ళన్నీ ఇక్కడికే వస్తున్నాయి. వచ్చే నీళ్ళన్నీ నా ఇళ్ళల్లో పోతున్నాయి. దాటాలనే కష్టమవుతుంది. ఓ బండి తీసుకోమన్నా కష్టమే, దుకాణం పోదామన్నా కష్టమే, టాబ్లెట్ తెచ్చుకుందామన్నా కష్టమే. ఏ దానికి లేకుండా ఇబ్బంది ఉంది సార్. రోడ్ నెంబర్ 6 నుంచి మాకు ఇక్కడ నుంచి అక్కడ మెయిన్ రోడ్ పోవాలన్నా కష్టమే. బస్ స్టాప్ పోవాలన్నా కష్టమే, డ్యూటీలకు పోవాలన్నా కష్టమే. డ్యూటీలు బంద్ చేసుకొని ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. ఇట్లా షాప్కి వెళ్ళాలన్నా కష్టమే, పిల్లల స్కూల్లో డ్రాప్ చేయాలన్నా కష్టమే, బండ్లను కూడా ఎగగొట్టవలసి వస్తుంది. ఇట్లా ఈ ఎస్ఎంఆర్ వాళ్ళకి బయటికి పంపిస్తున్నందుకు వాళ్ళు బోర్లు వేసి బయటికి పంపించి మాకు ఇది మొత్తం రోడ్ అంతా బ్లాక్ అవుతుంది. దానివల్లనే మొత్తం మాకు ఇదంతా ఫెసిలిటీ లేకుండా అవుతుంది. మాకు ప్రాబ్లం చాలా. ఆ ఎస్ఎంఆర్ నీళ్లు బంద్ అయిపోతే మాత్రం ఇది మాకు వాటర్ ఫ్లోయింగ్ అనేది ఉండదు. ఇంకా ఏం లేని వాళ్ళు అయితే కష్టం అవుతుంది. ఏదో ఇంతో ఒకసారి తెచ్చుకొని వండుకుంటున్నాం కాబట్టి నడిచిపోతుంది మాకు. అసలు నీళ్లు ఏముంది, పొద్దుగా లేస్తే ఎల్లుడు ఎటు బయటికి వెళ్ళొత్తలేదు. మాకు చాలా కష్టమే అవుతుంది. మరి ఇది ఏం చేస్తారో. సిటీలో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని నాలాలు, కాలువలు ఉప్పొంగుతున్నాయి. దీంతో సిటీ జనం అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.